నూతన సంవత్సర వేళ రాష్ట్రంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ పోలీస్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గస్తీ నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 1న ఉదయం 5 గంటల వరకు మొత్తం 5278 కేసులు నమోదు చేశారు. అయితే గత ఏడాది 4486 కేసులు నమోదు కాగా ఈసారి 17.65% కేసులు పెరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1415 మంది పట్టుబడగా ఇందులో 15 మంది మైనర్లున్నారు. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్లలో రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 518 మంది పట్టుబడగా ఇందులో 2 మైనర్స్ ఉన్నారు. సైబరాబాద్ పరిధిలో 840 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎంత ప్రచారం చేసినా పోలీసుల శాఖను ఎవరూ పట్టించుకోకుండా మద్యం తాగి రోడ్లపైకొచ్చి దొరికారు. గ్రేటర్ పరిధిలోనే 2773 కేసులు నమోదయ్యాయి. గతేడాది గ్రేటర్ పరిధిలో 2972 కేసులు నమోదు కాగా ఈసారి కేసుల సంఖ్య తగ్గింది. కాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారికి 2000 వరకు చలానా విధించనున్నట్లు పోలీసుల అధికారులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్స్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో కోశామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిండిపోయింది. అయితే ఈ తనిఖీల్లో అత్యధికంగా 550 బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ నమోదు కావడం గమనార్హం. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో అధికంగా 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేళ టీజీ న్యాబ్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఎక్సైజ్, ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పక్కా ప్రణాళికతో గతేడాది డిసెంబర్ 31న రాత్రి నుంచి ఈ నెల 1న ఉదయం వరకు తనిఖీలు నిర్వహించారు. ఈవెంట్స్, ఫామ్ హౌస్, రిసార్ట్స్, పబ్స్ ఇంకా ఇతర హాట్ స్పాట్స్ లో 19 టీంలను రంగంలోకి దింపి డ్రగ్స్ కిట్స్ లతో పరీక్ష నిర్వహించారు. ఇందులో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన 5గురిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఏడాది ముగిసింది. కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 17.65% పెరిగాయి. ఈ ఏడాది 5278 కేసులు నమోదయ్యాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. న్యూ ఇయర్ వేళ మొత్తం మందుబాబులంతా కూడా మద్యం తాగి వాహనాలు నడిపి మొత్తం దాదాపు 5278 కేసులు కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ఏడాదితో పోలిస్తే మొత్తం 17.60% కేసులు పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది చూసుకుంటే 4486 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం 5278 కేసులు అయితే నమోదయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడం, ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇప్పటికే న్యూ ఇయర్ వేళ అంటే ముందస్తుగా పోలీసులు సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్ల మీదకి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పినా కూడా మద్యం తాగి మందుబాబులంతా కూడా రోడ్ల మీదకి రావడం, మొత్తం పట్టుబడ్డ ఘటనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 31 రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెడితే తెల్లవారుజాము 1 ఉదయం 6 గంటల వరకు కూడా తనిఖీలు అయితే కొనసాగాయి. ఈ తనిఖీలకు సంబంధించి ఇటు మద్యం తాగే కాదు, మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపిన నేరమే. ఇటు మాదక ద్రవ్యాలకు సంబంధించి టీజీ న్యాబ్ కూడా రోడ్ల మీద ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించింది. 19 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించగా మొత్తం 5గురికి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. అయితే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే కామన్ గా గత ఏడాది మాత్రం డ్రగ్ డిటెక్షన్ పరీక్షల ద్వారా పబ్స్, ఈవెంట్స్ లలో మాత్రమే తనిఖీలు చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం టీజీ న్యాబ్ ప్రత్యేకంగా 19 బృందాలు ఏర్పాటు చేసుకుంది. రోడ్ల మీద ఎక్కడైతే పబ్స్, ఈవెంట్స్ ఉంటాయో వాటినే టార్గెట్ గా చేసుకుని ఆ చుట్టుపక్కల సమీపంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో టీజీ న్యాబ్ బృందం తనిఖీలు అయితే నిర్వహించింది. మొత్తం 19 బృందాలుగా విడిపోయి 5గురికి డ్రగ్ పాజిటివ్ గా తేలడంతో వారిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎలా సేవించారు, ఎవరు తీసుకొచ్చారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ సేవిస్తున్నారన్న కోణంలో వాళ్ళని ఒకవైపు పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి మొదటిసారి 2000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష అనేది ఉంటుంది. కానీ మరి న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత ఏ విధంగా శిక్షలు వేస్తారో జడ్జి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రెండోసారి పట్టుబడితే మాత్రం జరిమానాతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతానికైతే ఈ హెచ్చరికలే కాకుండా
జైలు శిక్షలే కాకుండా వారి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాటిని సస్పెండ్ చేసేందుకు, అంటే మొదటిసారి పట్టుబడితే వదిలేస్తారు కానీ రెండోసారి పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ అనేది 6 నెలల పాటు సస్పెండ్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం 5278 రాష్ట్ర వ్యాప్తంగా నమోదైతే హైదరాబాద్ కమిషనరేట్ లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ కేసులకు సంబంధించి చూసుకుంటే 1415 మంది హైదరాబాద్ కమిషనరేట్ లో పట్టుబడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇందులో 15 మంది మైనర్లు పట్టుబడ్డారు. మైనర్లు పట్టుబడడంతో వీళ్ళంతా కూడా అందరినీ, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా మైనర్లు కావచ్చు, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం, కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచడం లాంటివి చేస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా హైదరాబాద్ గోషమహల్ స్టేడియంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదు అవడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారందరికీ కూడా పోలీసులు కౌన్సిలింగ్ అయితే నిర్వహించారు. గోషమహల్ స్టేడియానికి చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులంతా కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వరంగల్ కమిషనరేట్ కావచ్చు, నల్గొండ ఎస్పీ కార్యాలయం పరిధిలో ఎక్కువగా కేసులు అయితే నమోదయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే గత ఏడాది 408 2022లో 281 కేసులు నమోదు కాగా నల్గొండలో మాత్రం 2024లో 222 129 కేసులు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్ గా ఇటు కమిషనరేట్ పరిధిలో, అంటే ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లోనే ఎక్కువగా పట్టుబడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీ గా ఈవెంట్ వేడుకలు అనేవి జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గత ఏడాది చిన్న చిన్న ఘటనలు జరిగినా ఈ ఏడాది మాత్రం ఎలాంటి ఘటనలు, అంటే యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులకు ఒకవైపు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత కోర్టులో పోలీసులు అయితే హాజరుపరుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం 5275కి పైగా కూడా కేసులు నమోదయ్యడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17% అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ ఏడాది అంత ప్రశాంతంగా గడిచిందని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. శ్రీలా. రైట్, థ్యాంక్ యూ అమర్.